యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు డైలీ ఆడియో బైబిల్ ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము. అన్ని జనులను గూర్చి ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఐగుప్తును గూర్చిన మాట, అనగా యోషీయా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము ఏలుబడియందు 4వ సంవత్సరమున నెబుకద్రెజరు కర్కెమీషులో యూఫ్రటీసు నది దగ్గర ఓడించిన ఫరో నెకో దండును గూర్చిన మాట. డాలును కేడెమును స్థిరపరచుకునుడి, యుద్ధమునకు రండి, గుర్రములను కట్టుడి, రౌతులారా కవచము తొడిగి ఎక్కుడి, శిరస్త్రాణములను ధరించుకొనుడి, ఈటెలకు పదును పెట్టుడి, కవచములు వేసుకొనుడి. నాకేమి కనబడుచున్నది? వారు ఓడిపోవుచున్నారు, వెనుకతీయుచున్నారు, వారి బలాఢ్యులు అపజయము నొందుచున్నారు, తిరిగి చూడక వేగిరముగా పారిపోవుచున్నారు. ఎటు చూచినా భయమే. యెహోవా మాట ఇదే. త్వరగా పరిగెత్తువారు పారిపోజాలకున్నారు, బలాఢ్యులు తప్పించుకొనజాలకున్నారు. ఉత్తర దిక్కున యూఫ్రటీసు నదీ తీరమందు వారు తొట్టిల్లి పడుచున్నారు. నైలు నదీ ప్రవాహము వలె వచ్చునితడెవడు? ఇతని జలములు నదుల వలె ప్రవహించుచున్నవి. ఐగుప్తీయుల దండు నైలు నది వలె ప్రవహించుచున్నది. దాని జలములు తొణకున్నట్లుగా అది వచ్చుచున్నది. నేనెక్కి భూమిని కప్పెదను, పట్టణమును దాని నివాసులను నాశనము చేసెదను. గుర్రములారా ఎగురుడి, రథములారా రేగుడి, బలాఢ్యులారా బయలుదేరుడి. డాళ్లు పట్టుకొని కూషీయులును పూతీయులును విలుకాండ్రైన లూదీయులును బయలుదేరవలెను. ఇది ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవాకు పగతీర్చు దినము. ఆయన తన శత్రువులకు ప్రతిదండన చేయును. ఖడ్గము కడుపారా తినును, అది తనివితీరా రక్తము త్రాగును. ఉత్తర దేశములో యూఫ్రటీసు నది యొద్ద ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా బలి జరిగింపబోవుచున్నాడు. ఐగుప్తు కుమారి కన్యక, గిలాదునకు వెళ్లి గుగ్గిలము తెచ్చుకొనుము. విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే, నీకు చికిత్స కలగదు. నీకు సిగ్గు కలిగిన సంగతి జనములకు వినబడెను. నీ రోదన ధ్వని దేశమందంతటా వినబడుచున్నది. బలాఢ్యులు బలాఢ్యులను తగిలి కూలుచున్నారు, ఒకని మీద ఒకడు పడి అందరూ కూలుదురు. బబులోను రాజైన నెబుకద్రెజరు బయలుదేరి వచ్చి ఐగుప్తీయులను హతము చేయుటను గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఐగుప్తులో తెలియజేయుడి, మిగ్దోలులో ప్రకటింపుడి, నోపులోను తహపనేసులోను ప్రకటన చేయుడి. ఏమనగా, ఖడ్గము నీ చుట్టూనున్న ప్రదేశములను మృంగివేయుచున్నది. మీరు లేచి ధైర్యము తెచ్చుకొనుడి. మీలో బలవంతులైన వారేలా తుడుపు పెట్టబడుచున్నారు? యెహోవా వారిని తోలివేయుచున్నాడు గనుకనే వారు నిలువకున్నారు. ఆయన అనేకులను తొట్టిల్లజేయుచున్నాడు. వారొకని మీద ఒకడు కూలుచు, లెండి, క్రూరమైన ఖడ్గమును తప్పించుకొందము రండి, మన స్వజనుల యొద్దకు మన జన్మభూమికి వెళ్ళుదము రండి అని వారు చెప్పుకొందురు. ఐగుప్తు రాజగు ఫరో యుక్త సమయము పోగొట్టుకొనువాడనియు వట్టి ధ్వని మాత్రమే అనియు వారచ్చట చాటించిరి. పర్వతములలో తాబోరు ఎట్టిదో, సముద్ర ప్రాంతములలో కర్మెలు ఎట్టిదో, నా జీవము తోడు అతడు అట్టివాడై వచ్చును. రాజును సైన్యములకధిపతియునగు యెహోవా వాక్కు ఇదే. ఐగుప్తు నివాసులారా, నోపు పాడైపోవును, అది నిర్జనమై కాల్చబడును. ప్రయాణమునకు కావలసిన వాటిని సిద్ధపరచుకొనుడి. ఐగుప్తు అందమైన పెయ్య, ఉత్తర దిక్కు నుండి జోరీగా వచ్చుచున్నది, వచ్చేయున్నది. పరదేశులైన ఆమె కూలి సిపాయిలు పెంపుడు దూడల వలె ఉన్నారు. వారే గదా వెనుక తట్టు తిరిగిరి, యొకడను నిలువకుండా పారిపోయిరి. వారికి ఆపద్దినము వచ్చియున్నది, శిక్షాదినము వారికాసన్నమాయెను. శత్రువులు దండెత్తి వచ్చుచున్నారు, మ్రానులు నరుకు వారి వలె గొడ్డండ్లు పట్టుకొని దాని మీదికి వచ్చుచున్నారు. ఆలకించుడి, ఆమె ధ్వని ప్రాకిపోవు పాము చప్పుడు వలె
వినబడుచున్నది. యెహోవా వాక్కు ఇదే. లెక్కలేని వారై మిడతల కన్నా విస్తరింతురు. చొర శక్యము కాని ఆమె అరణ్యమును నరికివేయుదురు. ఐగుప్తు కుమారి అవమానపరచబడును. ఉత్తర దేశస్థులకు ఆమె అప్పగింపబడును. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నోలో నుండు ఆమోను దేవతను, ఫరోను ఐగుప్తును, దాని దేవతలను, దాని రాజులను, ఫరోను అతనిని ఆశ్రయించు వారిని నేను దండించుచున్నాను. వారి ప్రాణము తీయజూచు బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికిని అతని సేవకుల చేతికిని వారిని అప్పగించుచున్నాను. ఆ తరువాత అది మునుపటి వలనే నివాస స్థలమగును. ఇదే యెహోవా వాక్కు. నా సేవకుడవైన యాకోబు, భయపడకుము. ఇశ్రాయేలు, జడియకుము. దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను. వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరి భయమును లేకుండా యాకోబు తిరిగి వచ్చును. అతడు నిమ్మళించి నెమ్మది నొందును. నా సేవకుడవైన యాకోబు, నేను నీకు తోడైయున్నాను, భయపడకుము. నేనెక్కడికి నిన్ను చెదరగొట్టితునో ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనము చేసెదను. అయితే నిన్ను సమూల నాశనము చేయను. నిన్ను శిక్షింపక విడువను గాని న్యాయమును బట్టి నిన్ను శిక్షించెదను. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథము 47వ అధ్యాయము. ఫరో గాజాను కొట్టక మునుపు ఫిలిష్తీయులను గూర్చి ప్రవక్తయైన ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. జలములు ఉత్తర దిక్కు నుండి పొర్లి వరదలై మనుష్యులు మొరపెట్టునట్లుగాను, దేశ నివాసులందరూ అంగలార్చునట్లుగాను దేశము మీదను, అందున్న సమస్తము మీదను, పట్టణము మీదను, దానిలో నివసించు వారి మీదను ప్రవహించును. వారి బలమైన గుర్రముల డెక్కలు నేలతన్ను శబ్దమునకును, అతని రథముల వేగమునకును, అతని చక్రముల ఉరుముల వంటి ధ్వనికిని తండ్రులు భయపడి బలహీనులై తమ పిల్లల తట్టు తిరిగి చూడరు. ఫిలిష్తీయులనందరినీ లయపరచుటకును, తూరు సీదోనులకు సహాయకుడొకడైనను నిలవకుండా అందరినీ నిర్మూలము చేయుటకును దినము వచ్చుచున్నది. యెహోవా కఫ్తోరు ద్వీప శేషులైన ఫిలిష్తీయులను నాశనము చేయును. గాజా బోడియాయెను. మైదానములో శేషించిన అష్కెలోను నాశనమాయెను. ఎన్నాళ్ల వరకు నిన్ను నీవే గాయపరచుకొందువు? యెహోవా ఖడ్గమా, ఎంతవరకు విశ్రమింపక ఇందువు? నీ వరలోనికి దూరి విశ్రమించి ఊరకుండుము. అష్కెలోను మీదికిని సముద్ర తీరము మీదికిని పొమ్మని యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు గదా. నీవేలాగు విశ్రమించుదువు? అచ్చటికే పొమ్మని ఆయన ఖడ్గమునకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము. మోయాబును గూర్చినది. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నెబోకు శ్రమ, అది పాడైపోవుచున్నది. కిర్యతాయిము పట్టబడినదై అవమానము నొందుచున్నది. ఎత్తైన కోట పడగొట్టబడినదై అవమానము నొందుచున్నది. ఇకను మోయాబునకు ప్రసిద్ధియుండదు. హెష్బోనులో వారు అది ఇకను జనము కాకపోవునట్లు దాని కొట్టివేయుదము రండని చెప్పుకొనుచు దానికి కీడు చేయనుద్దేశించుచున్నారు. మద్మేనా, నీవునూ ఏమియూ చేయలేకపోతివి. ఖడ్గము నిన్ను తరుముచున్నది. ఆలకించుడి. హొరొనయీము నుండి రోదన ధ్వని వినబడుచున్నది. దోపుడు జరుగుచున్నది. మహాపజయము సంభవించుచున్నది. మోయాబు రాజ్యము లయమైపోయెను. దాని బిడ్డల రోదన ధ్వని వినబడుచున్నది. హొరొనయీము దిగుదలలో పరాజితుల రోదన ధ్వని వినబడుచున్నది. జనులు లూహీతు నెక్కుచూ ఏడ్చుచూ ఎక్కుచున్నారు. పారిపోవుడి, మీ ప్రాణములను దక్కించుకొనిడి. అరణ్యములోని ఆరుహ వృక్షము వలె ఉండుడి. నీవు నీ క్రియలను ఆశ్రయించితివి, నీ నిధులను నమ్ముకొంటివి, నీవునూ పట్టుకొనబడెదవు. కెమోషు దేవత చెరలోనికి పోవును. ఒకడు తప్పకుండా వాని యాజకులను అధిపతులను చెరలోనికి పోవుదురు. యెహోవా సెలవిచ్చినట్లు సంహారకుడు ప్రతి పట్టణము మీదికి వచ్చును. ఏ పట్టణమును తప్పించుకొనజాలదు. లోయ కూడా నశించును. మైదానము పాడైపోవును.
మోయాబునకు రెక్కలు పెట్టుడి, అది వేగిరముగా బయలుదేరి పోవలెను. నివాసి ఎవడునూ లేకుండా దాని పట్టణములు పాడగును. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడగునుగాక. మోయాబు తన బాల్యము నుండి నెమ్మది నొందెను. ఈ కుండలో నుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండా అది మట్టి మీద నిలిచెను. అదెన్నడనూ చెరలోనికి పోయినది కాదు. అందుచేత దాని సారము దానిలో నిలిచియున్నది, దాని వాసన ఎప్పటి వలనే నిలుచుచున్నది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, రాగల దినములలో నేను దాని యొద్దకు కుమ్మరించు వారిని పంపెదను. వారు దాని కుమ్మరించి దాని పాత్రలను వెలితి చేసి వారి జాడీలను పగులగొట్టెదరు. ఇశ్రాయేలు వారు తామాశ్రయించిన బేతేలును బట్టి సిగ్గుపడినట్లు మోయాబీయులను కెమోషును బట్టి సిగ్గుపడుచున్నారు. మేము బలాఢ్యులమనియు యుద్ధశూరులమనియు మీరెట్లు చెప్పుకొందురు? మోయాబు పాడైపోవుచున్నది. శత్రువులు దాని పట్టణములలో చొరబడుచున్నారు. వారి యవ్వనులలో శ్రేష్ఠులు వదకుపోవుచున్నారు. సైన్యములకధిపతియగు యెహోవా అను పేరుగల రాజు సెలవిచ్చిన మాట ఇదే. మోయాబునకు సమూల నాశనము సమీపించుచున్నది. దానికి సంభవించు దుఃఖము త్వరపడి వచ్చుచున్నది. దాని చుట్టూనున్న మీరందరూ దానిని గూర్చి అంగలార్చుడి. దాని కీర్తన గూర్చి వినని వారలారా అంగలార్చుడి. బలమైన రాజదండము, ప్రభావము గల రాజదండము విరిగిపోయినేయని చెప్పుకొనుడి. దేబోనులో ఆసీనురాలై యుండుదానా, మోయాబును పాడుచేసిన వాడు నీ మీదికి వచ్చుచున్నాడు. నీ కోటలను నశింపజేయుచున్నాడు. నీ గొప్పతనము విడిచి దిగిరమ్ము. ఎండిన దేశములో కూర్చుండుము. అరోయేరు నివాసి, త్రోవలో నిలిచి కనిపెట్టుము. పారిపోవుచున్న వారి యొద్ద విచారించుము. తప్పించుకొని పోవుచున్న వారిని అడుగుము. ఏమి జరిగినదో వారి వలన తెలుసుకొనుము. మోయాబు పడగొట్టబడినదై అవమానము నొందియున్నది. గోల ఎత్తి కేకలు వేయుము. మోయాబు అపజయము నొందెను. అర్నోనులో ఈ సంగతి తెలియజెప్పుడి. మైదానములోని దేశమునకు శిక్ష విధింపబడియున్నది. హోలోనునకును యహసునకును మేఫాతునకును దీబోనుకును నెబోకును బేత్ దిబ్లాతయీమునకును కిర్యతాయీమునకును బేత్గామూలునకును బెత్మెయోనునకును కెరీయోతునకును బొస్రాకును దూరమైనట్టియు సమీపమైనట్టియు మోయాబు దేశ పురములన్నిటికిని శిక్ష విధింపబడియున్నది. మోయాబు శృంగము నరికివేయబడియున్నది. దాని బాహువు విరువబడియున్నది. యెహోవా వాక్కు ఇదే. మోయాబు యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకొనెను. దాని మత్తిల్ల జేయుడి. మోయాబు తన పమనములో పొర్లుచున్నది. అది అపహాస్యము నొందును. ఇశ్రాయేలును నీవు అపహాస్యాస్పదముగా ఎంచలేదా? అతడు దొంగలకు జతగాడైనట్టుగా నీవు అతని గూర్చి పలుకున్నప్పుడెల్లా తల ఆడించుచూ వచ్చితివి. మోయాబు నివాసులారా, పట్టణములు విడువుడి. కొండపేటు సందులలో గూడు కట్టుకొను గువ్వల వలె కొండలో కాపురముండుడి. మోయాబీయుల గర్వమును గూర్చి వింటిమి. వారు బహు గర్వపోతులు. వారి అతిశయమును గూర్చియు గర్వమును గూర్చియు అహంకారమును గూర్చియు పొగరును గూర్చియు మాకు సమాచారము వచ్చెను. వారి తామసమును వచించరాని వారి ప్రగల్భములను నాకు తెలిసేయున్నవి. చేయదగని క్రియలు వారు బహుగా చేయుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి మోయాబు నిమిత్తము నేను అంగలార్చుచున్నాను. మోయాబు అంతటినీ చూచి కేకలు వేయుచున్నాను. వారు కీర్హరెసు జనులు లేకపోయిరని మొరపెట్టుచున్నారు. సిబ్మా ద్రాక్షావల్లి యాజరుని గూర్చిన ఏడ్పును మించునట్లు నేను నిన్ను గూర్చి ఏడ్చుచున్నాను. నీ తీగలు ఈ సముద్రమును దాటి వ్యాపించెను. అవి యాజరు సముద్రము వరకు వ్యాపించెను. నీ వేసవికాల ఫలముల మీదను ద్రాక్షగెలల మీదను పాడుచేయువాడు పడెను. ఫలభరితమైన పొలములో నుండియు మోయాబు దేశములో నుండియు ఆనందమును సంతోషమును తొలగిపోయెను. ద్రాక్ష గానుగులలో ద్రాక్షారసమును లేకుండా చేయుచున్నాను. జనులు సంతోషించుచూ త్రొక్కరు.
సంతోషము నిస్సంతోషమాయెను. నిమ్రీములో నీళ్లు సహితము ఎండిపోయెను. హెష్బోను మొదలుకొని ఏలాలే వరకును, యహసు వరకును, సోయరు మొదలుకొని హొరోనయ్యూము వరకును, ఎగ్లాత్ షాలీషా వరకును జనులు కేకలు వేయుచున్నారు. ఉన్నత స్థలమున బలులు అర్పించు వారిని, దేవతలకు ధూపము వేయు వారిని మోయాబులో లేకుండా చేసెను. ఇదే యెహోవా వాక్కు. వారు సంపాదించిన దానిలో శేషించినది నశించిపోయెను. మోయాబును గూర్చి నా గుండె పిల్లన గ్రోవి వలె నాదము చేయుచున్నది. కిర్హరెసు వారిని గూర్చి నా గుండె పిల్లన గ్రోవి వలె వాగుచున్నది. నిశ్చయముగా ప్రతి తల బోడియాయెను, ప్రతి గడ్డము గొరిగింపబడెను. చేతులన్నిటి మీద నరుకులును, నడుముల మీద గోనెపట్టయునున్నవి. మోయాబు ఇంటి పైకప్పులన్నిటి మీదను దాని వీధులలోను అంగలార్పు వినబడుచున్నది. ఒకడు పనికిమాలిన ఘటమును పగులగొట్టునట్లు నేను మోయాబును పగులగొట్టుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. అంగలార్చుడి, మోయాబు సమూల ధ్వంసమాయెను. మోయాబు, నీవు వెనుకకు తిరిగితివే, సిగ్గుపడుము. మోయాబు తన చుట్టూనున్న వారికందరికీ అపహాస్యాస్పదముగాను భయకారణముగాను ఉండును. యెహోవా సెలవిచ్చినదేమనగా, పక్షిరాజు ఎగురునట్లు ఎగిరి అది మోయాబు మీద తన రెక్కలను చాపుచున్నది. కోటలు పడగొట్టబడియున్నవి, దుర్గములు పట్టబడియున్నవి. ఆ దినమున మోయాబు శూరుల హృదయము ప్రసవించు స్త్రీ హృదయము వలె ఉండును. మోయాబు యెహోవా కంటే గొప్పవాడనని అతిశయపడగా అది జనము కాకుండా నిర్మూలమాయెను. మోయాబు నివాసి, భయమును గుంటయు ఉరియు నీ మీదికి వచ్చియున్నవి. ఇదే యెహోవా వాక్కు. భయము తప్పించుకొనుటకై పారిపోవు వారు గుంటలో పడుదురు. గుంటలో నుండి తప్పించుకొనువారు ఉరిలో చిక్కుకొందురు. మోయాబు మీదికి విమర్శ సంవత్సరమును నేను రప్పించుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. దేశ పరిత్యాగులగు వారు బలహీనులై హెష్బోను నీడలో నిలిచియున్నారు. హెష్బోనులో నుండి అగ్నియు, సీహోను మధ్య నుండి జ్వాలలను బయలుదేరి మోయాబు శిరస్సును, సందడి చేయువారి నడినెత్తిని కాల్చివేయుచున్నవి. మోయాబు, నీకు శ్రమ. కెమోషు జనులు నశించియున్నారు. నీ కుమారులు చెరపట్టబడిరి. చెరపట్టబడిన వారిలో నీ కుమార్తెలున్నారు. అయితే అంత్యదినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఇంతటితో మోయాబును గూర్చిన శిక్షావిధి ముగిసెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచియుండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోయినేము అని భయము కలిగియుందుము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసియుండలేదు గనక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయెను. కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీయు సంపూర్తి అయ్యున్నను ఆ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. మరియు దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించెను అని 7వ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పియున్నాడు. ఇదియునుగాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పియున్నాడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము గనక ముందు సువార్త వినినవారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరాయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకుడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలగజేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము
ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనమెవనికి లెక్క చెప్పవలసియున్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశ మండలము గుండా వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలననే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.